అలాగే మనకి లలితోపాఖ్యానము అని ఒక బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఆ లలితోపాఖ్యానంలో ఒక మాట చెప్తారు, నేను దీంతో పూర్తి చేసేస్తాను, కాలం దాటుతున్నాను కాబట్టి. అందులో ఒక మాట అంటారు, అమ్మవారికి 25 నామములున్నాయి. లలితా సహస్రనామం చదువుకోవడానికి ఇవాళ నాకు సమయం కుదరలేదనుకుంటే, ఎప్పుడైనా ఏదైనా ప్రయాణం మీద బయలుదేరుతుంటే, ఏదైనా ముఖ్యమైన కార్యం మీద నేను వెడుతున్నాను అనుకుంటే, అమ్మవారి అనుగ్రహం నాకు పూర్ణంగా కలగాలి, లలితా సహస్రం చదివినంతగా నా తల్లి నన్ను కృప చెయ్యాలనుకుంటే 25 నామములు చెప్పాలి అమ్మవారివి, చెప్పి వెళ్ళిపోవాలి. అసలు నేనైతే ఏం చెప్తానంటే, పెళ్లి కూతుర్ని చేస్తారు ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి లలితా సహస్రం పారాయణ చెయ్యాలి. కనీసంలో కనీసం తండ్రికి లలితా సహస్రం చేత కాకపోవడం తప్పు, చేత కాకపోతే ఈ 25 నామాలు చెప్పాలి. ఈ 25 నామాలు అలా చక్కగా నిశ్శబ్దంగా కూర్చుని, సహస్రం అంతా చదవలేనండి అంటే కనీసం ఈ 25 నామాలు కన్యాదాత కూర్చుని అదే పనిగా మనసులో చదువుకుని ఆడపిల్లకి మంగళసూత్రం కట్టిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ 25 నామాలు తేలికైన నామాల్ని లలితోపాఖ్యానంలోంచి తీసి ఋషులు మనకు అందించారు. ఈ 25 నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు కలుగుతుంది. అంత గొప్ప నామాలు నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. సింహాసనేషి లలిత మహారాజ్ఞి వరాంకుశ చాపిని త్రిపురా చైవ మహాత్రిపుర సుందరీ సుందరీ చక్రనాథ చ సామ్రాజ్ఞి చక్రిణీ తథా చక్రేశ్వరీ మహాదేవి కామేశీ పరమేశ్వరీ కామరాజప్రియా కామకోటికా చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభ సర్వపాటల కుళనాథ ఆమ్నాయనాథ సర్వాంనాయ నివాసిని శృంగారనాయికా చేతి. ఇక్కడికి 25 అయ్యాయి. పంచవింశతి నామభిః అంటే 25 నామాలు ఎవరు చెప్తున్నారో, స్తువంతియే మహాభాగాం లలితాం పరమేశ్వరీం. లలితా పరమేశ్వరిని ఈ 25 నామాలతో ఎవరు చెప్తారో తే ప్రాప్నువంతి సౌభాగ్యం అష్టౌ సిద్ధిర్మహద్యశః. ఈ 25 నామాలు నేనైతే ఏం చెప్తానంటే, మంగళసూత్రాల్ని చేతిలో పట్టుకుని 25 నామాలు చెప్పి కళ్ళకద్దుకుంటే అటువంటి వాళ్ళకి అందులోనే ఉంది తే ప్రాప్నువంతి సౌభాగ్యం. ఏ కారణం చేతనైనా భర్త గారికి ప్రమాదం ముంచుకొస్తున్నా అమ్మవారు సర్వమంగళాస్వరూపిణి అయి కాపాడుతుంది. కాబట్టి రోజు పురుషులు కాని స్త్రీలు కాని అందరూ ప్రతి ఇంట్లో చెప్పుకోవలసినటువంటి 25 నామాలు ఇవి. నేను ఇలాంటి అనర్ఘ రత్నములు ఎన్నో ఉన్నాయి. ఇవి నువ్వు ఆయా సందర్భములలో అమ్మవారు ఆ దేవతలతో చెప్పించింది. ఇవి నువ్వు ఏరుకుని వీటిని రోజు ఇంట్లో చెప్పుకుంటే నీకు ఈ సౌభాగ్యములు కలుగుతాయి. ఏది చెప్పినా, ఏది ఏ కారణము చేత మీరు ఆగినా 2 మాత్రం మీకు తప్పకుండా కావలసి ఉంటాయండి. ఒకటి, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ ఒక్క శ్లోకాన్ని చెప్తే మొట్టమొదట మీరు 8 గొప్ప వస్తువులు చూసినట్టు. మళ్ళీ చెప్తున్నాను, బ్రహ్మవేత్త, గోవు, అగ్ని, బంగారము, వెన్న, సూర్యుడు, స్త్రీలు, రాజు. జాతకంలో ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయో ఆ గ్రహాల్ని మళ్ళీ బలం ఇచ్చేటట్టుగా చేయడానికి, మీకు
ఇబ్బందులు కలగకుండా గ్రహములు ప్రశాంతత పొందడానికి పెరుగు, నెయ్యి, పాలు, సిద్ధార్థము, పసుపు, తులసి, అద్దము, పుష్పము, బిల్వపత్రము, సువాసిని వీటిని చూసి నమస్కారం చేసినట్టు. అది పిల్లలు బయటికెడుతున్నప్పుడు చెప్పవలసినటువంటి సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. నేను మీకు ఒక్కటే చెప్తానండి, మీ పిల్లలు ఎంత మంచి వాళ్ళైనా కావచ్చు, నేను ఇది చెప్పేటప్పుడు ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదని మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను అందరికీ ప్రయోజనం అందాలని చెప్తున్నాను. ఇవాళ రేపు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, మీరు ఎన్ని ఆశలు పెట్టుకు చదివిస్తున్నా, మీరు ఎంత ద్రవ్యాన్ని కష్టపడి చెమటోడ్చి వినియోగించినా, నాకు తెలుసు ఎందరో తల్లిదండ్రులు వాళ్ళ సుఖాలన్నీ కూడా త్యాగం చేసేసి పిల్లల్ని చదివిస్తున్నా, బయటికి వెడితే పిల్లల కంటికి కనపడకూడనివన్నీ కనపడుతున్నాయి. టీవీల్లో తల్లిదండ్రులు పడుకున్న తరువాత కనిపించేవన్నీ అత్యంత ప్రమాదకరమైనవి కనపడుతున్నాయి. నేరాలు, ఘోరాలు సీరియల్స్ చీకటి పడ్డాకే చూపిస్తున్నారు. అవి పిల్లల మనసుల మీద ఎంత ప్రమాదకరమైన పోకడతో ఉంటాయి. దొరికేటటువంటి సాహిత్యం అటువంటిది దొరుకుతోంది, స్నేహితులు అటువంటి వాళ్ళు దొరుకుతున్నారు. ఒక మోటార్ సైకిల్ ఎక్కితే 80 కిలోమీటర్ల తక్కువ వేగంతో ఎవ్వడు నడపడు. రోడ్డు మీద పిల్లాడు వెడుతుంటే ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వచ్చి మీద పడిపోతుందో తెలియదు. మానసికంగా, శారీరకంగా ఇంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఇవాల్టి సమాజాన్ని తయారు చేసేశారు. ఏ వీధిలో చూసినా, ఏ వాడలో చూసినా గుడి లేదు, గోపురం లేదు, బడి లేదు. ఎవడిని వాడు బాహ్య స్మృతిని మరిచిపోవడానికి వీలైనటువంటి ఉన్మాదక పదార్థాలు స్వేచ్ఛగా బియ్యం కన్నా బాగా దొరుకుతున్నాయి. ఇంత ప్రమాదకరంగా ఉంటే ఒక ఆడపిల్ల అందంగా పుట్టడమే శాపమైపోయినటువంటి రోజులు. మన కడుపున పుట్టిన పిల్లకి మనం కన్యాదానం చేసుకోవాలని కోరుకున్నా అలా కన్యాదానం చేసేటటువంటి అదృష్టం మిగులుతుందో మిగలదో అని తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటున్నటువంటి రోజులు. ఇంత అభద్రతతో కూడిన రోజులలో మన బిడ్డల్ని కాపాడగలిగినదంటూ ఉంటే అమ్మవారొక్కతే, ఆ పరాశక్తి. కాబట్టి మనం నమ్ముకున్న పరాశక్తిని మనం ఆరాధన చేద్దాం. నేను ఇవాళ ఏదో వేలంబరం కోసం ఇవి తీసుకొచ్చాననుకోకండి. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అన్న నామానికి అర్థం అదైతే నేను ఒక్క వాక్యం చెప్పి వదిలిపెట్టేయచ్చు. ఇలాంటి స్తోత్రాలు కొన్ని ఉంటాయి, అటువంటి స్తోత్రాలు మీరు చదువుకుంటే మీకు ప్రయోజనం కలుగుతుంది అని నేను వదిలిపెట్టేయచ్చు. కానీ నేను అలా ఎందుకు చెయ్యలేదు అంటే, దేవాలయ ప్రాంగణంలో ఇంత భక్తితో మీరు కూర్చుని ఒక్కసారి చెప్పినా అది మీ బిడ్డల్ని కాపాడడానికి హేతు అవుతుంది, మీ మంగళసూత్రాలు కాపాడుతుంది, అందరికీ చక్కగా మంచి బుద్ధినిస్తుంది. అందరూ బాగుండడం కోసం కదా నన్ను ఇంత పెద్ద పీట మీద కూర్చోపెట్టి కింద కూర్చుని వింటున్నారు. నేను అలా చెప్పడం ఏమి మర్యాద? అందుకని నేను వాళ్ళతో చెప్పించాలని చెప్పించాను.